దేశం మొత్తంలో కుంభకోణాలు. ఒక్కడనన్నా వెలికి తీసి అరెస్ట్ చేయగలిగారా? జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవ్వడు. అన్ని మెయిన్ గేట్ దాకా వెళ్తాయి తప్ప మెయిన్ గేట్ గంట కొట్టదు. ఇది ఆంధ్ర ప్రజలకున్న విశ్వాసమైన బల్లగుద్ది చెప్పగలుగుతారు. వాళ్ళ విశ్వాసం ఇది. జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవ్వడు, ఎప్పటికీ అవ్వడు. కల్తీ లడ్డు విషయంలో అవ్వడు, లేకపోతే ఇక్కడ మేసిన విషయంలో అవ్వడు, లిక్కర్ కుంభకోణంలో అవ్వడు. ఈ కేఎన్ఆర్ తీసుకెళ్లిపోయి జగన్మోహన్ రెడ్డికి తన ఫోన్తో ఆఖరికి ఈ చెంచాలు ఉన్నారు చూడండి, కేసిరెడ్డి, మిథున్ రెడ్డి, ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, చెవిరెడ్డి, వీళ్ళందరికీ ఫోన్లు అందించినా కూడా ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గంట కూడా బజాయించరు. ఇది నడుస్తున్న ప్రభుత్వ తీరు. సెంట్రల్ గవర్నమెంట్ ఆదేశాలు ఇస్తేనే అరెస్టులు జరుగుతాయి. ఎవరి ఆదేశాల మేరకు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ జరిగిందైతే ఎఫ్ఐఆర్ కాపీ లేకుండా మాజీ ముఖ్యమంత్రిని తీసుకెళ్లిపోయి అరెస్ట్ చేసి కూర్చోబెట్టి ఫాల్స్ కేస్ ఎస్టాబ్లిష్ చేసి ఆయన్ని రకరకాల హింసలు పెట్టారు, బాడీ షేమింగ్ చేశారు, వెకిలి చర్చలు వేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఎంత వేసినా అరెస్ట్ కాడు. ఎక్కడ సూచనలు కూడా కనిపించవు. సిట్లు వేస్తారు, ప్రతి ఒక్కళ్ళు నిగ్గు తేలుస్తారు, ఇన్ని 100 కోట్లు ఒక పిఏనే కుమ్మాడని చెప్తారు. మరి నాకు వచ్చే ప్రశ్న ఒకటే, జగన్మోహన్ రెడ్డి ఎంత కుమ్ముంటాడు? నిజం చెప్పండి. ఒకేసారి లాస్ట్లు ఇలా పెరుగుతాయి. ఇది అర్థం కాని పిచ్చోళ్ళమో మనం తెలిసినా కూడా నోరు మూసుకు కూర్చుంటాం. ఎందుకంటే మన చేతుల్లో ఏదీ లేదు. కానీ మన చేతుల్లో ఒక హక్కు అనేది ఉంది, ఓటు. అది సరిగ్గా వినియోగించుకుంటే గనక మరోసారి రాష్ట్రానికి దుస్థితి పట్టదు.